హలో హలో అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఐటీజెడ్ అన్నాబాయ్. అయితే ఈరోజు మనకి మింటూ బైక్ అయితే ఈరోజు మన లైవ్ స్ట్రీమ్లో కూడా దొరకడంట 1v1 ఆడదామని. సో దానివల్ల మన మింటూ బై అయితే ఎవడంటే పాగల యూఎంపీ అంట. సో తను ఒక 1v1 ఛాలెంజ్ చేశాడు. మన ఈ గేమ్కి మనం కామెంట్ ఇద్దాం చన్న. ఓకే, సో ఇక్కడ మన గేమ్ స్టార్ట్ అయింది. మనం మెయిన్లీ ఫోకస్ మన మింటూ బై గేమింగ్ మీద చేద్దాం చన్న, గేమ్ ప్లే మీద. మనం మింటూ బై ఎలా ఆడతాడు. ఈ పాగల్ యూఎంపీ కూడా మంచిగా ఆడుతున్నాడు గైస్. మేము ఇందాక అవుతుందో ఆడడం మంచిగా ఆడాడు. సో ఇప్పుడు చూసినట్టయితే మనం మింటూ బై చూడండి గైస్. ఒకసారి అండి మీకు సెట్టింగ్ చేసి చూపిస్తున్నానండి. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు మన మింటూ బై డెజర్ట్ ఈగల్ ఇంకా షార్ట్ గన్ వాడుతున్నాడు. కానీ ఇతనైతే ఒక డెజర్ట్ ఈగల్ గ్రోజా MP5 3 చిప్ వాడుతున్నాడు. చూడొచ్చు ఇప్పుడు. ఓకే బాయ్ సాబ్. ఓ బాయ్, ఒరే రే 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 మింటూ బైని లేపేశాడు గాయస్. మింటూ బైని MP5 3 చిప్తో లేపేశాడు. సో ఈ రౌండ్ అయితే మన పాగాలు యూఎంపీకి వెళ్తుంది. సో దీని తర్వాత మింటూ బై గన్ ఏమైనా మాస్తాడో లేకపోతే ఇందాక రౌండ్లో గన్నే వాడతారు చూద్దాం. ఓకే సేమ్. ఓహోహోహోహోహో, మారింది గాయస్, మారింది. ఇప్పుడు గేమ్ వేరే లెవెల్ ఉండిపోతుంది. పిల్లోడు MP5 3 చిప్ వాడు కొడుతున్నాడు. మన మింటూ బై కూడా MP5 3 చిప్ వాడుతున్నాడు. సో ఇప్పుడు ఖతర్నాక్ గేమ్ ప్లే ఉండిపోతుంది. సో ఇతనితో పెద్ద ప్రాబ్లం ఏంటంటే గ్రోజా వాడుతున్నాడు. చూద్దాం గాయస్ ఇప్పుడు ఏం జరుగుతుందో. చూసినట్టయితే మనం మింటూ బై రైట్ సైడ్ వెళ్తే ఈడేమో లెఫ్ట్ సైడ్. ఓకే వస్తున్నాడు. ఒకటే సైడ్కి వస్తున్నాడు కానీ ఇతను గ్రోజా వాడుతున్నాడు. వన్ ట్యాప్ వాడచ్చు కదా భయ్యా, ఏం భయ్యా నువ్వు వన్ ట్యాప్ అది కదా. అది లేపేశాడు కాదు మనం మింటూ బై. అది కుక్క సాగు. మనకు గ్రోజా వాడితే మనం మింటూ బై సీదా డెజర్ట్ ఈగల్ వాడతాడు. ఇప్పుడు చూద్దాం గాయస్ మిమ్మల్ని ఈడేమైనా డెజర్ట్ ఈగల్ వాడతాడా లేకపోతే సేమ్ అదేంటి. ఓకే, చిన్న మైనర్ చేంజ్ చేశాడు. గ్రోజా రీప్లేస్ చేసి మనోడు ఇప్పుడు పారాఫిల్ తీసాడు మళ్ళీ. అబ్బా ఇప్పుడు నీకు ఉందిరా, నీకు భారత్ ఉంది ఇప్పుడు. నీకు ఎందుకు కావు భారత్ చూపిస్తాడు మనం మింటూ బై. చూడండి ఇప్పుడు. సో మన థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా చూస్తున్నట్టయితే మనం మింటూ బై సీదా రష్ ఆడుతున్నాడు. ఇతను కూడా రష్ అనుకోవచ్చు కానీ చూడాలి. ఓకే ఇద్దరు సేమ్. ఓ బాయ్ సాబ్, ఇద్దరు సేమ్ పేజ్లోకి వచ్చారు. మనం మింటూ బై చూసాడు. ఓకే ఈటా. ఓ బాయ్ సాబ్, ఇప్పుడు చూడాలి ఏం జరిగిపోతుందో. మనం ముందే చెప్పినట్టు మనం మెయిన్ ఫోకస్ మనం మింటూ బై గేమ్ ప్లే మీద చేద్దాం జన, దృష్టి మొత్తం. ఓకే చూసినట్టయితే మనం మింటూ బై ఏదో చేస్తున్నాడు, ఏదో ఆట ఆడుతున్నాడు. ఓకే చూసినట్టున్నాడు మనోడు. ఎక్కడున్నాడు మనం ఇంతకీ. ఓకే ఏదో మాట వేస్తున్నాడు గాయ. చూడొచ్చు మనం ఇక్కడ. ప్యారఫీల్ అయితే మాకు గాల్లో కొడుతున్నాడు. గాల్లో ఎవరు ఉన్నాడు మరి. మన మింటూ బై అయితే ఓన్లీ డెజర్ట్ ఈగల్ లాంగ్ రేంజ్కైనా. కానీ ఆడ మాత్రం ఆడదారా ఏ గన్ ఉందంటే ఏది ఈడి దగ్గర కూడా డెజర్ట్ ఈగల్ ఉంది కానీ ప్యారఫీల్ వాడుతున్నాడు. వానే రాదు పాపం వీడికి రోడ్కి. సో ఆ విధంగానే ఇద్దరు క్యాంప్ కొడుతున్నారు. సో ఫేస్ టు ఫేస్ అయితే జస్ట్ కవర్ తీసుకుని ఆడుతున్నారు ఇద్దరు. ఎస్ మనం చూసినట్టయితే మనం మింటూ బై నాన్న అవసరం పడుతున్నాడు కొట్టినికి. ఎస్ కొంచెం సక్సెస్ఫుల్ అవుతున్నాడు. ఎగిరి కొడుతున్నాడు. వీడు మాత్రం అసలు ఇంత కూడా కదిలింపలేదు పాపం. తెలియదు మనం మింటూ బై ఎక్కడ ఉన్నాడు. ఓకే జస్ట్ కొద్దిరంతా భయపెట్టాడు మనం మింటూ బై. ఇప్పుడు చూద్దాం గైస్ ఏం జరిగిపోతుందో. ఓకే మింటూ బై రష్కి వెళ్తున్నాడు. షార్ట్ గన్. ఓ బాయ్ సాబ్, ఆడేంటి గ్లోవల్ వేసినా కొడుతున్నాడు డ్యామేజ్. ఓకే మన వచ్చాడు. మింటూ బై షార్ట్ గన్ ఇంత ఇస్తుందా డ్యామేజ్. ఓ బాయ్ సాబ్ అయిపోయింది, పని అయిపోయింది. చెక్కి అరే చెక్కేరా. ఓకే పెద్దయినా అయిపోయింది, పని అయిపోయింది. ఓ బాయ్ రీ బతకడు. ఓకే ఇద్దరికి సేమ్ హెల్త్ ఉంది ఇప్పుడు. మన మింటూ బై జస్ట్ కొంచెం అంత అడ్వాంటేజ్ ఉంది మన మింటూ బైకి అయితే. చూడాలి మళ్ళీ ఏం జరిగిపోతుందో. లాస్ట్ జోన్ ఇది. దీని తర్వాత మన లాస్ట్ జోన్ ఎండ్ జోన్ వచ్చేసింది. ఓకే గ్లూవాల్ వేసాడు ఇక్కడ. ఓ బాయ్ వెనక నుంచి వచ్చి కొట్టాడు మనవాడు. చాలా దారుణం,
అన్ఎక్స్పెక్టెడ్ తిరిగింది. మనోడు మన మింటూ బై 1/2 లీడ్లో కాదు మన పాగల్ యూఎంపీ. ఓకే, సో మన 4th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మింటూ బై సేమ్ వేరే వెళ్తున్నాడు. ఇతను కూడా సేమ్ గన్స్, ఏం చేంజ్ లేవు. ఓకే బాయ్ సాబ్, ప్యారఫెల్తో పట్టాడు మనోడు. ఓ ఓ ఓ మన మింటూ బై హెడ్ షాట్ కొట్టు, అది వేసాడు. మన మింటూ బై అయితే ఖాతాలో 2 రౌండ్లు తీసుకున్నాడు. ఫస్ట్ డూమ్. సో ఈ విధంగానే 2 పక్కల స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. స్కోర్స్ ఈక్వల్ చేసుకున్నారు. ఇంకా మరి ఇతను ఏం చేసి ఉంటారు ఇప్పుడు, మళ్ళీ సేమ్ MP5 3 చిప్ ప్యారఫెల్. ఇంకే మనోడు 1 టైప్ అని పదం లేదనుకుంటా. 1 టైప్ ఇటు డెజర్ట్కి తీసాడా. మినీ యూజీ మన టీవీఎస్. ఓకే, మన 5th రౌండ్ స్టార్ట్ అయింది. మనం ఇంటి పోయి సీదా రష్కి వెళ్తున్నాడు. ఇతను కూడా రష్ ఆడుతున్నట్టున్నాడు. చూడండి మన ఇద్దరు ఒకటే దారిలో వస్తున్నారు. బాయ్ సాబ్, మనం ఇంటి పోయి ఇప్పుడు హెడ్ షాట్ కొడతాడో చూడాలి ఇప్పుడు. అది విశేషం. మనోడు అసలు మొత్తం రష్ ఆడుతున్నాడు. వెనక బ్యాక్ సైడ్ చూడు. బాయ్ MP5 3 చిప్ గలీజుగా అయిపోయాడు. వీడు మాత్రం మొత్తం తిరుగుతాడు. చూడు ఏం చేస్తాడు ఇప్పుడు. పలగొడుతున్నాడు గాయస్, గ్లోవర్ పలగొడుతున్నాడు. ఇంటూ పై చూపిరా నీ తక్కువ. లేపు హెడ్ షాట్ కొట్టు. అరే రే 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 చే, వీడు మొత్తం MP5 3 చిప్ వాడుతున్నాడు గాయస్. చూడొచ్చు మనం ఇక్కడ. ఎస్, ఇప్పుడు మన 6th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 6th రౌండ్లో మనం ఇంటూ బై ఇప్పుడైతే ఖచ్చితంగా రౌండ్ గెలవాలి. 3తో మన పాగల్ యూఎంపీ లీడ్లో ఉన్నాడు. ఓ బాయ్, ఇతను ప్యారఫెలే వాడతానికి ఏం వాడతలేదు. ఓకే, మనకి ఒక చిన్న కాదు మేజర్ చేంజ్ అనుకోవచ్చు. మింటూ బాయ్ ఇప్పుడే సిగ్నల్ పోయినట్టుంది. మన మింటూ బాయ్ అయితే MP40 తీశాడు. సో చూడాలి ఇప్పుడు M1 టాబ్లెట్స్ ఏమైనా రిప్లేస్ చేసి. ఏం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు. రష్ ఆడంటారా, ఏం చేస్తున్నారా, దాకోవడం. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ చాలా దగ్గర ఉన్నారు. మన మింటూ బాయ్ ఇప్పుడు ఖాతా పోలాలి. ఓకే బాయ్ సాబ్, బాయ్. MP40 పట్టరా, నీకు MP40 సెట్ అవుతుంది. లేపి MP40 లేపు MP40. బాయ్ సాబ్, ఆడికైతే ఫుల్ డ్యామేజ్ అయ్యాడు ఆల్మోస్ట్. ఆడ తగ్గట్లేదు, మనోడు తగ్గట్లేదు, ఇద్దరు తగ్గట్లేదు. సో ఒక ఖతర్నాక్ గేమ్ ప్లే అనుకోవచ్చు మనం. 1 నెంబర్. అది గాయ సూపర్. MP40తో లేపేశాడు యూఎంపీ ప్లేయర్ అయినా పాగల్ యూఎంపీ. మనం ఇంటూ పోయి మొత్తం ప్లాన్ చేసినాడు గ్లూవర్స్ అన్ని. సో ఇప్పుడు చూడాలి ఇప్పుడు మన రియాక్షన్ ఏమి ఉండబోతుందో మన పాగల్ యూఎంపీది. ఇంత చేంజ్ లేదు, ఎప్పుడైనా అప్పుడు సేమ్ ఆల్వేస్. MP5 3 చిప్ గ్రోజా. అదేంటి మళ్ళీ గ్రోజా తీసి మళ్ళీ ప్యారఫెల్ ఏంట్రా నువ్వు గేమ్ ఆడిపోతున్నావు. 1 టైప్ కొట్టరా అంటే నువ్వు ఒకనివి ప్యారఫెల్ వాడతావు. సిగర్ మనది ఎన్నో రౌండ్ చెప్పనినా 7th రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మన మింటూ బాయ్ అయితే ఈడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఓకే, రాడు పాపం గుడ్డోడు తెలియదేమో రైట్ సైడ్ ఉన్నాడని. ఇప్పుడు చూసాడు గాయస్ మనోడు. ఓకే, మనం మింటూ బాయ్ అయితే సీదా రష్ అయిపోతాడు ఇప్పుడు. ఒక ఇంటెన్స్ గేమ్ ప్లే నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం. ఏడు ఓ బాయ్ సాబ్ చూడొచ్చు కదా మన పాగల్ యూఎంపీ ఖతర్నాక్ క్యాంప్ కొడుతున్నాడు. మనం మింటూ బాయ్ ఛాన్స్ ఇస్తాడా. ఆల్మోస్ట్ దొరికింది మింటూ బాయ్, కానీ ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు చూడాలి ఏమవుతుందో గేమ్లో. ఇప్పుడు జస్ట్ ఏడాడు ఎక్కడ దాకున్నారు. ఓ బాయ్ సాబ్, మళ్ళీ చూడొచ్చు ఇక్కడ అక్కడ దాకున్నాడు. అసలు క్యాంప్ కొట్టి ఏం చేద్దాం అర్థం అవుతుంది నాకు. అసలు క్యాంప్ కొట్టి మొత్తం గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు చూడొచ్చు ఏం జరగబోతుందో మన గేమ్లో. మరి యూఎంపీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు. ఓ బాయ్ సాబ్, వేరే సైడ్ వచ్చాడు. చూసుకో. ఓ బాయ్, ఇద్దరు గోడను కొట్టుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, బయటకు వచ్చాడు మింటూ బాయ్. ఓ బాయ్ సాబ్, అప్పర్ హ్యాండ్ అయితే మన యూఎంపీ దొరికింది పాగల్ యూఎంపీకి. సో ఇప్పుడు చూడాలి ఏం జరగబోతుందో.
మింటూ బాయ్ ఏం చేస్తాడు ఇప్పుడు? ఓకే, నమస్తే అందరికి. ఇప్పుడు చూసినట్టయితే మన 8th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మింటూ బాయ్ అయితే ఇచ్చారంతా తక్కువ ఉన్నాడు. ఇతనైతే చూడండి guys, చూడండి ఏం చేసినాడు చూడు. ప్యారిఫిల్ వాడుతున్నాడు. ఓకే ఓకే, మింటూ బాయ్ ఏయ్ సూపర్. అది నా కొడక, ఏంట్రా నువ్వు అసలు ఏమనుకున్నారా నువ్వు? అన్నిటికీ ఒకటే వాడతావరా నువ్వు? సో మన కళ్ళు మూసుకునే లేకపోయి ఒక రౌండ్ అయిపోయింది. సో స్కోర్స్ ఈక్వల్. పర్లేదు మన మింటూ బాయ్ అయితే 4 ఈక్వల్తో ఉన్నాడు పాగల్ యూఎంపీతోని. ఇది ఒక 9th రౌండ్లో మళ్ళీ చూడాలి ఎవరికి దొరుకుతుందో రౌండ్ ఇది, ఎవరు సొంతం అవుతుందో. కానీ ఇక్కడ చూసినట్టయితే పాగల్ యూఎంపీ ఒక వెరైటీ దాన్ని యూజ్ చేస్తున్నాడు. డ్యామ్ మైనస్ వస్తున్నాడు, డ్యామ్ పై నుంచి. ఓ బాయ్ సాబ్. ఓకే, మనం మింటూ బాయ్ తెలిసిపోయింది. వన్ ట్యాప్ కొట్రా ఏ బాయ్ సాబ్. చూడాలి. ఓ ఓ ఓ ఓ ఓ బాయ్. రే ఏడాడు అదేంటి, ఎక్కడ ఉన్నాడు? కింద పడ్డా? ఎస్, కింద పడ్డాడు, నీటిలో పడ్డాడు మనడు. అరే నీటిలో చూడరా, కింద చూడరా మామ. అరే నీటిలో చూడరా, కింద చూడరా, కొడతాడు నిన్ను. అరే ఇటు తిరిగి ఎలా ఇప్పుడు? కరెక్ట్ కింద ఇంకా చూడలేదు వీడు. కింద వాటర్లో చూడరా, అదే వెళ్ళిపోతున్నాడు వీడు. వచ్చేసాడు అప్పుడు చూడు, పైకి వచ్చేసాడు సచ్చినాడు. రే నువ్వు ఇంకా చూడలేదు, ఎక్కడ ఉన్నాడు? వీడు చూడండి, వీడి మొత్తం మాస్టర్ ప్లాన్ చూడండి. వీటిది గ్లూవాల్ వేసి ఆడ గ్లూవాల్ ఆర్పార్ వచ్చి కొడతామని ప్లాన్ వేస్తున్నాడు. ఓకే, మనం మింటూ బాయ్ అయితే ఇంకా చూడలేదండి. అసలు ఆడ మనిషి ఇక్కడ ఉన్నాడు. గ్లూవాల్ అయితే కొంచెం కనిపిస్తుందేమో, ఇప్పుడు జనంత ఐడియా వస్తుంది ఏమో కూడా మన మింటూ బాయ్కి. ఆడెక్కడ ఉన్నాడు? ఇంతకేడున్నాడు? ఇక్కడే ఉన్నాడు వీడు. ఇక్కడే మొత్తం అనుకుంటా ప్లేస్ ఇది ఇల్లు. ఓకే, మనం మింటూ బాయ్ అయితే తెలిసిపోయింది ఎక్కడ ఉన్నాడో. ఇప్పుడు చూడడం విశేషం, ఇప్పుడు ఏం జరగబోతుందో. జోన్ వస్తుంది, మళ్ళీ ఆడైతే ఏం చేస్తున్నా చూద్దాం. జోన్ వచ్చేసింది కానీ వీడు అక్కడే ఉన్నాడు. ఓ బాయ్, షార్ట్ మిస్ అయింది. లేప్ చే. అయ్యో బాయ్ సాబ్, లోలి ముట్టేశాడు మింటూ బాయ్ మీద. ఒక ఖతర్నాక్, ఒక రివెంజ్ టైప్ అనుకోవచ్చు. మళ్ళీ మింటూ బాయ్ చూడాలి ఏం చేస్తాడు ఇప్పుడు. ఓకే, మరొక కొత్త రౌండ్తో మన మింటూ బాయ్ అయితే గన్స్లో కొన్ని చేంజెస్ చేశాడు. ఏసీ ఎయిటీ తీశాడు గైస్, వన్ ట్యాప్ కొట్టనికి దాని మీద. అది చూడాలి ఏం జరగబోతుంది. ఆడు చూడండి మళ్ళీ కొట్టు మామ, కొట్టు. ఈ సీదా రష్ చేయరు, కొట్టు. ఆడ క్యాంప్ కొట్టి ఆడుతున్నాడు, నాకు అర్థమైపోయినాడు. ఆడికి అసలు దమ్ము లేదు వచ్చి రష్ చేయనికి. నువ్వే చేయరా రష్ వెళ్ళి, ఏదో సచ్చినాడు. నువ్వు రాదా మా వాడు చూపిస్తుందారా, నువ్వు రా బయటికి రా కొడతా. అసలు ఏం చేస్తున్నాడు వీడు? ఓ ఓ ఓ బాయ్, ఎలా కొడుతున్నాడు? ఓ బాయ్ సాబ్, చాలా గట్టి కొట్టేశాడు అని అయితే కింద కొట్టేశాడు. ఓకే, మనం మింటూ బాయ్ హీల్ అవుతున్నాడు, ఇద్దరు హీల్ అవుతున్నారు. ఇప్పుడు చూడబోతున్నా ఏం జరగబోతుందో ఈ రౌండ్లో. బోన్ ఫైర్ వేసుకున్నాడు, ఇద్దరు బోన్ ఫైర్ ప్యారల్గా. ఇంకా మనం చూసినట్టయితే ఇద్దరు మింటూ బాయ్ జనంతా కొంచెం ఇటాడు వెళ్తున్నాడేమో అని ఈడే అసలు అక్కడే ఉంటున్నాడు. ఈడు అస్సలు రావట్లేదు బయటికి అసలు. అదిగోండి చూడండి అస్సలు. ఇలా అయితే మళ్ళీ అప్పుడు రస్సెల్ అంటారు చెప్పండి, ఇది క్యాంప్ గేమ్ అంటారు దీన్ని. ఆడ అసలు బయటకు అట్లా చూడాడు. అక్కడ ఎంతసేపు ఉంటారు? వచ్చాడు బయటకు వచ్చాడు. ఇప్పుడు గేమ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే చూడాలి. ఇప్పుడు మన కుర్రోడు బయటకు వచ్చాడు చూడాలి ఇప్పుడు. ఓకే, దుంకుతావేంటి ఇప్పుడు కొంపదీసి నువ్వు? ఓకే, అరే చూసుకోరా రే. ఓకే, కింద పడ్డాడు మనోడు. ఓకే, కింద చూడరా. అరే బాబాయ్ కింద చూడు. సూపర్, చూడు కింద ఉంటాడు చూడు. లేపురా, హెడ్ చూడరా సాలే కానీ. లేపు. ఆడ కూడా స్కోపిన్, ఈడి కూడా స్కోపిన్, ఇద్దరు స్కోపింగ్ కలు ఉన్నారు. చూద్దాం మళ్ళీ ఇప్పుడు స్కోపిన్ వర్సెస్ స్కోపిన్ చూద్దాం ఎవరు గెలుస్తారు. జోన్ అయితే వచ్చేస్తుంది గాయస్ మనకి మింటూ బాయ్కి. చూడాలి ఏం జరగబోతుంది, ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్. భయపెట్టించాడు కొంచెం. జోన్కి వెళ్తే బెటర్ అనిపిస్తుంది నాకు మింటూ బాయ్, ఏమన్నా. ఓకే, చూసినట్టయితే హెడ్ షాట్. ఓ బాయ్, మిస్ అయిపోయింది. ఓకే, జోన్ అయితే చిన్నగా వస్తుంది మన. డిసడ్వాంటేజ్ అయితే ఎవరు చెప్పాం, మనం మింటూ బాయ్కా. ఓ బాయ్ చాలా క్రిటికల్ కండిషన్, చాలా క్రిటికల్ ఇది. ఏం జరగబోతుంది గేమ్లో? అయ్యో ఓ
ఓ బాయ్ ఖతర్నాక్ అసలా ఎలా జస్ట్ ఒక ఇంచ్ ఆఫ్ హెచ్పిలో బతకడాడు జస్ట్. ఓ సాబ్జీ ఆడ మొత్తం ప్యాకేజ్ కూర్చున్నాడు లాస్ట్ జోన్లో కూడా చూడాడు. ఛే మనం మింటూ బైక్ అయితే దొరికిన ఛాన్స్ పోయిందనుకోవచ్చు. మరొక కొత్త రౌండ్తో చూడాలి ఇప్పుడు ఇంటూ బై ఊడిపోతాడా నెగ్గుతాడా అని. సో ఇతనైతే ఖతర్నాక్ క్యాంప్ కొట్టి కొట్టి మరి కొడుతున్నాడు. రష్ అయితే అసలు లేదు ఇంక. ఓ ఓ ఓ బాయ్ 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 రౌండ్ అయిపోయింది, గేమ్ అయిపోయింది, ఫినిష్. మన పాగల్ యూఎంపీ మింటూ బైని డిఫీట్ చేశాడు. ఇదే నిజం, కడవా సచ్, బికాస్ మింటూ ఈజ్ నూబ్.